you very much. Yeah, yesterday we had discussed few topics. Anybody have any doubts on it? Yeah, yesterday మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ని కంప్లీట్ చేసాం. మనం ఏం చేస్తున్నాం yesterday సెషన్ లో మనం ఇప్పుడు దాకా మనం ఫుడ్ పంచ్ అనే ఒక రెస్టారెంట్ కి సంబంధించిన వెబ్సైట్ ని మనం ఏం చేస్తున్నాం అంటే బిల్డ్ చేయడం అనేది రోజు కూడా మనం ఏం చేస్తున్నాం అంటే చేస్తా ఉన్నాం. ఈ రోజు మన యొక్క సెషన్ లో మనం ఏం చేద్దామంటే ఈ ఫుడ్ మంచి రెస్టారెంట్ లో ఉన్న అనదర్ పార్ట్ ఆఫ్ ద సెషన్ ఏంటిదంటే థ్యాంకింగ్ కస్టమర్ కి సంబంధించిన సెక్షన్ ఏం చేద్దామంటే ఎస్టర్డే సెషన్ లో బిల్డ్ చేసేసాం. ఎస్టర్డే సెషన్ లో బిల్డ్ చేసిన తర్వాత కంటెంట్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ లో లేట్ అయినా కానీ మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ తో ఏం చేద్దామంటే థ్యాంకింగ్ కస్టమర్ సెక్షన్ ని కంప్లీట్ చేసేద్దాం. ఇంకా మనకి ఏమవుతుందంటే 1 or 2 సెషన్స్ లో మనకి ఏమవుతుందంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అనేది మనం కంప్లీట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. వీటన్నిటిని కూడా ఏం చేస్తానంటే ఏదన్నా మిగిలిపోతే తర్వాత సెషన్ లో అనేది నేర్పుతాను. టుమారో నుండి మనం ఏం చేద్దామంటే అడ్వాన్స్డ్ MySQL ని నేర్చుకోవడం అనేది 5:30 సెషన్ లో అనేది మనం స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఓకే. అనదర్ టాపిక్స్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే కొంచెం ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని దాన్ని కంప్లీట్ జరుగుతుంది అనమాట. ఓకే. అండ్ టుడే అవర్ సెషన్ కంప్లీట్ గా ఏం చేద్దాం థ్యాంకింగ్ కస్టమర్ సెక్షన్ ని కంప్లీట్ చేద్దాం. ఈ రోజు మన సెషన్ లో ఏం చేద్దాం అనుకున్నా అంటే ఈ స్క్రీన్ మీద చూస్తున్న PPT ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా నేను ఏం చేద్దామంటే అచీవ్ చేద్దామనేసి ఈ రోజు సెషన్ స్టార్ట్ చేద్దాం. మనం ఏం చేద్దాం అనుకున్నామంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అనేది చేస్తున్నాం. రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అనేది చేస్తే మన యొక్క డివైజెస్ యొక్క అవైలబుల్ బేస్ చేసుకొని ఏం చేశారంటే బూట్స్ట్రాప్ వాళ్ళు ఏం చేశారు 5 రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అనేది డిజైన్ చేసేసి స్క్రీన్ యొక్క ఏదైతే ఉందో వాటిని బేస్ చేసుకొని మన యొక్క వెబ్సైట్ ఏం చేశారంటే బిల్డ్ చేశారు. అలా చేసినప్పుడు నేనేం చేస్తున్నానంటే నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైజెస్ లో నేనేం చేస్తున్నానంటే ఈ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ వాల్యుబుల్ కస్టమర్ టు అనే ఇంటైతే మొత్తాన్ని చేద్దాం అనుకుంటున్నాం. అలా డెవలప్ చేయాలి అంటే ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైజెస్ లో ఏం చేద్దామంటే ఈ వెబ్సైట్ కి సంబంధించిన థింగ్ మొత్తాన్ని ఈ రోజు సెషన్ లో ఏం చేద్దాం అచీవ్ చేసేద్దాం. ఇదంతా కూడా మనకు తెలుసు కాబట్టి ఫాస్ట్ గా ఈ ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైజెస్ లో ఏం చేద్దామంటే అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లో ఏం చేయాలంటే రెస్పాన్సివ్ వెబ్ డెవలప్మెంట్ అనేది చేస్తున్నాం కాబట్టి ఏం చేస్తుందంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళేసి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే బూట్స్ట్రాప్ ఈవెంట్ మనం ఏం చేయాలి చేసుకోవడమే చేయాలి. అలా లోడ్ చేయాలి అంటే ఏం చేస్తామంటే మన యొక్క HTML లోకి వచ్చేసి హెడ్ అనే భాగం ఏదైతే ఉందో ఆ హెడ్ అనే భాగంలో ఏంటంటే ని లోడ్ చేసేసారు. ఓకే, ఎలాంటి చేంజెస్ లేవు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నామంటే ఇక్కడ మీరు చూసిన స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ వాల్యుబుల్ కస్టమర్ అని చూడు ఈ సెక్షన్ ని ఏం చేద్దామంటే కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. ఇది కంప్లీట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి బాడీ అనే భాగంలోకి వచ్చేసి మనం ఏం చేయాలంటే యువర్ కోడ్ గోస్ హియర్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి ఒక యాంగులర్ బ్రేస్ తో డివ్ అనే ఒక ట్యాగ్ తీసేసుకున్నాను. ఏం చేసేసాను ఒక కంటైనర్ తీసుకొని కంటైనర్ కి ఒక బ్యాక్గ్రౌండ్ అనేది వేద్దాం అనుకున్నాం. అలా వేయాలి అంటే ఏం చేస్తున్నానంటే ఈ కంటైనర్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ లో నేను అంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసేసి నేనేం చేస్తున్నానంటే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది వేయాలి కాబట్టి CSS లోకి వెళ్ళి నేనేం చేస్తున్నానంటే స్టైలింగ్ అనేది చేస్తున్నాను. అలా స్టైలింగ్ చేయాలి అంటే ఏం చేస్తాం రూల్ సెట్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ రూల్ సెట్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి CSS సెలెక్టర్ యూజ్ చేసి ఒక రూల్ సెట్ ప్రాపర్టీస్ అనేవి బిల్డ్ చేస్తాం. అలా CSS సెలెక్టర్ లో మనకు చాలా ఉన్నాయి కాబట్టి వాటిల్లో మనం ఏం చేద్దాం అంటే క్లాస్ అనే సెలెక్టర్ ని యూజ్ చేద్దాం. క్లాస్ సెలెక్టర్ ని వాడేసిన తర్వాత మనం ఏం చేయాలి క్లాస్ నేమ్ అనేది పెట్టాలి కాబట్టి మనం చేస్తున్న సెక్షన్ ఏంటిది థ్యాంక్ యూ
హైఫన్ ఏంటిది కస్టమర్ హైఫన్ ఏంటిది సెక్షన్ హైఫన్ కంటైనర్ ఆర్ పీజీ కంటైనర్ అంటారు. అంటే కంటైనర్ కాబట్టి చేస్తుంది కంటైనర్ అని రాసుకుంటారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఒక క్లాస్ నేను ఇచ్చాను. తర్వాత నేనేం చేశానంటే ఒక ఫ్లవర్ బ్రేస్ ఆన్ చేశాను. ఈ మనం ఏ స్టైల్ అయితే అప్లై చేస్తామో ఆ స్టైల్స్ అన్ని కూడా ఏం చేస్తాం, మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి అప్లై కావాలి అంటే ఏం చేస్తామంటే ఈ సెలెక్టర్ సహాయంతో ఏం చేస్తామంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి మనం అప్లై చేస్తాం అనేసి మనం ఏం చెప్పుకున్నామంటే లాస్ట్ సెషన్ లో మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసేసాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా దగ్గర ఉన్న కంటైనర్ ఏం చేద్దామంటే లోపల ఇన్సైడ్ లో నాకేం కావాలంటే గోల్డ్ కలర్ లో ఉండేటట్లు కనపడాలి. అలా కనపడాలి అంటే ఏం చేసేసంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ఒక ప్రాపర్టీ వాడేసి వాల్యూ ప్లేస్ లో నేను ఏం చేస్తానంటే హెక్స్ కోడ్ అనేది ఇద్దాం. ఆ నేమ్ అయినా ఇవ్వచ్చు. మనం ఏం చేద్దామంటే 4 నెంబర్ ఆఫ్ స్టైల్స్ తెలుసుకోవాలంటే డిఫరెంట్ వేస్ లో తెలుసుకోవాలంటే మనం ఏం చేద్దామంటే డిఫరెంట్ థింగ్స్ అర్థం చేసుకోవాలంటే డిఫరెంట్ వెబ్సైట్ల గురించి మనం నేర్చుకుందాం. దాంట్లో ఏంటిదంటే కలరింగ్ అనేది ఇవ్వాలి అంటే జనరల్ గా సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ ఏం చేస్తారంటే కలర్ పిక్కర్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళేసి మనకు కావాల్సిన గోల్డ్ కలర్ ఎక్కడైతే ఉందో అక్కడ దగ్గరకు వచ్చేసి ఏం చేస్తారంటే క్లిక్ చేయడం ద్వారా కసర్ ఏమైందంటే కింద ఒక కోడ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ కోడ్ ని కాపీ చేసేసుకొని మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చేసి ఏం చేశారంటే ఇక్కడ పేస్ట్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ కలర్ ని మన యొక్క కంటైనర్ కి అప్లై చేసుకోవచ్చు. అలా అప్లై చేయాలి అంటే ఏం చేస్తాం, కింద ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి అప్లై కావాలంటే ఏం చేయాలంటే ఈ క్లాస్ సెలెక్టర్ లో ఉన్న క్లాస్ నేమ్ ని కాపీ చేసేసుకొని ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ లో ఏం చేశారంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ ని వాడేసి వాల్యూ ప్లేస్ లో క్లాస్ నేమ్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసామనుకో అప్పుడు ఏమైందంటే ఆ స్టైల్స్ అన్ని కూడా ఆ ఎలిమెంట్ కి అప్లై అయిపోతాయి. ఓకే, తర్వాత భాగంలో ఏం చేస్తున్నాం అంటే మనం చేయాలనుకుంటే రెస్పాన్సివ్ వెబ్ డెవలప్మెంట్ కాబట్టి రెస్పాన్సివ్ వెబ్ డెవలపింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి మన యొక్క మన యొక్క ఆ, మన యొక్క డివైస్ లో మనం ఏం చేయాలంటే మన యొక్క హెచ్టిఎంఎల్ లో సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టాన్ని మనం ఏం చేయాలంటే యూజ్ చేసుకోవాలి. అలా యూజ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డివ్ అనే ఒక ట్యాగ్ తో మనం ఏం చేయాలంటే ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ క్రియేట్ చేసేసి దాని యొక్క బూస్ట్రాప్ ఎప్పుడు వాడుతున్నా కానీ ఏం చేయాలంటే క్లాస్ అట్రిబ్యూటే వాడతారు. క్లాస్ నేమ్ ప్లేస్ లో ఏం చేసామంటే కంటైనర్ అనేది కనుక మనం యాడ్ చేసేసాం అనుకో అప్పుడు ఏమైందంటే ఒక కంటైనర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఆ తర్వాత మనం ఏం చేసామంటే అగైన్ డివ్ అనే ట్యాగ్ తో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ క్రియేట్ చేసేసి మళ్ళీ ఏం చేసామంటే క్లాస్ నేమ్ ప్లేస్ లో ఈసారి ఏం చేశానంటే రో అని ఇచ్చాను. అంటే ఏమైందంటే సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ లో కంటైనర్ క్రియేట్ అయింది. కంటైనర్ లోపల ఏం క్రియేట్ అయిందంటే రో అనేది క్రియేట్ అయింది. రో లోపల మనం ఏం క్రియేట్ చేయాలంటే కాలం అనేది క్రియేట్ చేయాలి. ఇలా క్రియేట్ చేసినప్పుడు మాత్రం మనం ఏం చేస్తామంటే మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ తో సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టాన్ని మనం ఏం చేయగలం అంటే యూజ్ చేయగలం. ఓకే, ఓకే, ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే కాల్ హైఫన్ 12 ఏమవుతుంది ఏమవుతుంది 12 గ్రిడ్ కాలమ్స్ ని ఆక్యుపై చేస్తుంది. అవునా కాదా? ఎందుకని అది ఇచ్చాను అంటే థ్యాంకింగ్ ఫర్ బీయింగ్ ఏ వాల్యుబుల్ కస్టమర్ టు అస్ అని ఉంటుంది చూడు, ఈ హెడ్డింగ్ అనేది నేను డెవలప్ చేయాలి. అలా డెవలప్ చేయాలి అంటే నాకు ఏం కావాలి, అదంతా కూడా అవైలబుల్ విత్ ఆక్యుపై చేయాలి. కాబట్టి నేను ఏం చేశానంటే మన స్క్రీన్ మొత్తం కూడా ఎన్ని ఉంటుంది అంటే 12 గ్రిడ్ కాలమ్స్ ఉంటుంది అనమాట. ఆ 12 గ్రిడ్ కాలమ్స్ ని ఆక్యుపై చేసేటట్లు నేను ఏం చేశానంటే నెక్స్ట్ కంటెంట్ ని డెవలప్ చేస్తున్నాను అనమాట. అలా డెవలప్ చేయాలంటే కాల్ హైఫన్ 12 అని పెట్టుకుంటాను. ఏం చేస్తానంటే ఆ హెడ్డింగ్ అవన్నీ డెవలప్ చేయాలంటే ఆల్రెడీ లేట్ అయిపోతుందని నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నేనేం చేశానంటే ఇక్కడ సేవ్ చేసుకుని పెట్టుకున్నాను. వీటన్నిటిని కాపీ చేసేసుకున్నాను. తర్వాత నేను వచ్చేసి ఏం చేస్తానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చేసి నేనేం చేస్తానంటే ఈ హెడ్డింగ్ భాగంలో నేనేం చేస్తానంటే ఈ రెండింటిని పేస్ట్ చేస్తాను. ఓకేనా? అప్పుడు ఏమైందంటే మన హెడ్డింగ్ ఏంటిది, థ్యాంక్ యూ ఫర్ చేశాను. తర్వాత పి అనే ట్యాగ్ తో నేను ఏం చేశానంటే వీ హ్యావ్ ఏ సర్ప్రైజ్ గిఫ్ట్ ఫర్ యూ అనే కంటెంట్ ని కూడా నేను ఏం చేసేసానంటే పారాగ్రాఫ్ డెవలప్ చేశాను. ఈ మొత్తాన్ని కూడా నేను ఏం చేశానంటే రన్ చేశాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సతీష్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? వసంత, నో సార్.
దాని నెక్స్ట్ నో పార్ట్. సార్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఉన్న హెడ్డింగ్ ఈ మొత్తాన్ని కూడా ఏం చేద్దాం అనుకున్నా అంటే నీట్ గా అందంగా కనపడేటట్టు చేయాలి అనుకున్నాం. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తాము ఒక సిఎస్ఎస్ లోకి వెళ్ళేసి మనం ఏం చేస్తామంటే నీట్ గా ఒక రూల్ సెట్ క్రియేట్ చేసుకోవడం ద్వారా ఏం చేస్తామంటే ఈ మొత్తాన్ని కూడా అందంగా డెవలప్ చేయొచ్చు కదా. అలా డెవలప్ చేయాలంటే మనం ఏం చేస్తాము, సిఎస్ఎస్ రూల్ సెట్ రాయాలి అంటే సిఎస్ఎస్ లో రూల్ సెట్ రాయాలంటే మనం ఏం చేయాలి ఒక సిఎస్ఎస్ సెలెక్టర్ వాడాలి. ఏ సెలెక్టర్ వాడుతున్నానంటే నేను క్లాస్ సెలెక్టర్ వాడాను, పక్కన క్లాస్ నే పెట్టాను. మనం దేన్ని చేస్తున్నాము, హెడ్డింగ్ అనే భాగాన్ని చేస్తున్నాం కాబట్టి హెడ్డింగ్ అని రాస్తున్నాను. రాసేసుకొని నేను ఒక ఫ్లవర్ బ్రేస్ ఆన్ చేశాను, అంటే సిఎస్ఎస్ సెలెక్టర్ వాడాను. మనం ఏం చేద్దామంటే సిఎస్ఎస్ సెలెక్టర్ వాడామంటే కింద అన్ని కూడా ప్రాపర్టీ వాల్యూస్ అనేది అప్లై చేయాలి. మన టెక్స్ట్ మొత్తం కూడా ఏం కావాలి అంటే బ్యూటిఫుల్ గా కనపడాలి అనుకున్నాం. అలా కనపడాలి అంటే ఏం చేస్తామంటే ఫాంట్ ప్రాపర్టీస్ అనేది వాడతాం. ఫాంట్ ప్రాపర్టీస్ లో నేను ఏం చేశాను, ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అనే ఒక ప్రాపర్టీని వాడేసి రోబోటో అనే స్టైల్ ఇచ్చేసాను. అప్పుడు నా టెక్స్ట్ మొత్తం కూడా ఏమైంది అంటే మన దగ్గర మనం రైటింగ్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే నార్మల్ స్క్రిప్ట్ అని లూసిడ్ అని కర్సివ్ అని రాస్తాం కదా. అలానే మన దగ్గర ఏముంటాయి అంటే కంప్యూటర్ లో కూడా వెరైటీ ఆఫ్ రైటింగ్ స్కిల్స్ తో ఏముంటుందంటే టెక్స్ట్ అనేది ఉంటుంది అనమాట. వాటిలో ఒక స్టైల్ నేను ఏం చేశాను అంటే రోబోటో అనే ఒక స్టైల్ ని అప్లై చేసేసాను. అప్పుడు ఏమైంది అనేది చూద్దాం. మన టెక్స్ట్ మొత్తం కూడా ఏమైంది అంటే ఫోటో స్టైల్లోకి మారిపోయింది. అలానే నా టెక్స్ట్ పక్కగా చేద్దాం అనుకున్నాం. అలా చేయడం మనం ఏం చేస్తాం అంటే హైఫన్ సైజ్ అనే ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో 28 పిక్సెల్స్ అని ఇచ్చాను. అప్పుడు ఏమైందో చూడు, నా టెక్స్ట్ మొత్తం కూడా ఏమైందో చూడు, కొంచెం చిన్న సైజ్ లోకి వచ్చేసేసింది. ఓకే, అలా నా టెక్స్ట్ అక్షరాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పల్చగా ఉన్నాయి. వాటిని కొంచెం తిక్కుగా చేద్దాం అనుకున్నాం. అలా తిక్కుగా చేయాలి అంటే ఏం చేస్తామంటే ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీ ఇచ్చేసేసి 700 అని కనుక ఇచ్చేసామనుకో అప్పుడు ఏమైందంటే మన టెక్స్ట్ మొత్తం కూడా ఏమైందంటే కొంచెం తిక్కుగా రావడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడంలో ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్, ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్, నో డౌట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, తర్వాత పార్ట్ అనేది చూద్దాం. అలానే మనం ఏం చేద్దామంటే డిస్క్రిప్షన్ కూడా ఏం చేద్దామంటే అలా నీట్ గా అందంగా మార్చేస్తాం. అలా మార్చాలి అంటే మళ్ళీ ఏం చేస్తానంటే సిఎస్ఎస్ లోనే మరొక రూల్ సెట్ రాసేసుకున్నాం. దానికి నేను ఏం చేస్తానంటే హెడ్డింగ్ అనేది తీసేసేసి నేను ఏం చేస్తానంటే డిస్క్రిప్షన్ అని పెట్టేసేసి సేమ్ స్టైల్స్ అన్ని అప్లై కావాలి కాబట్టి మనందరికి చాలా సార్లు చేసిస్తాం కాబట్టి సైజ్ అనేది 16 పిక్సెల్స్, అంటే ఫాంట్ వెయిట్ అనేది ఎప్పుడు కూడా ఎంత ఉండాలంటే పారాగ్రాఫ్ కి 300 అని ఉండాలన్నమాట. చేసేసి నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న స్టైల్ అన్ని కూడా నా HTML ఎలిమెంట్ కి అప్లై అవ్వాలి అంటే ఏం చేశానంటే ఈ సిఎస్ఎస్ క్లాస్ సెలెక్టర్ లో ఉన్న క్లాస్ నేమ్ ని కాపీ చేసేసుకొని ఈ ఎలిమెంట్ కి అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడేసేసి నేనేం చేస్తానంటే వాల్యూ ప్లేస్ లో క్లాస్ నేమ్ ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నా పారాగ్రాఫ్ కూడా ఏమైంది అంటే తర్వాత స్టైల్స్ అన్ని కూడా అప్లై అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీంట్లో ఫస్ట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత భాగం ఏందో చూడు, తర్వాత భాగం ఏంటిది, గిఫ్ట్ ఇమేజ్ అనేది కావాలి. ఈ గిఫ్ట్ ఇమేజ్ అనేది సెట్ చేయాలి అంటే ఎలా సెట్ చేస్తాము అనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గిఫ్ట్ ఇమేజ్ అనేది తర్వాత కంటెంట్ గా ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ కంటెంట్ అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేస్తామంటే అగైన్ మనం సిఎస్ఎస్ లో మనం ఏం చేస్తామంటే సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ లో మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఒక కాలమ్ ని క్రియేట్ చేసుకోవాలి అనమాట. అలా నెక్స్ట్ ఏ పార్ట్ చేయాలన్నా కానీ మనం ఏం చేసుకోవాలంటే ఇట్లా కాలమ్స్ క్రియేట్ చేసుకొని తర్వాత అడ్జస్ట్ చేసుకోవడం అనేది చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత నేనేం చేస్తానంటే నెక్స్ట్ భాగం డెవలప్ చేయాలనుకున్నాను కాబట్టి నేనేం చేస్తానంటే మళ్ళీ ఒక కాలమ్ ని క్రియేట్ చేసేసుకున్నాను. అలానే నాకు ఇక్కడ పీపీటీలో చూపించింది ఏముంది, ఇమేజ్ అనేది ఒకటి సెట్ చేయాలి. ఇమేజ్ అనేది సెట్ చేయాలంటే మనందరికీ తెలుసు అనమాట. ఏంటిది ఇమేజ్ అనేది సెట్ చేయాలంటే IMG అనే ఒక ట్యాగ్ తో ఒక HTML ఎలిమెంట్ క్రియేట్ చేసేసుకొని దాంట్లో SRC అనే ఒక అట్రిబ్యూట్ వాడేసేసేసి SRC అనే ఒక అట్రిబ్యూట్ కనుక మనం వాడేసేసామనుకో అప్పుడు ఏమవుతుంది, మనం ఇమేజ్ యొక్క ఏ ఇమేజ్ అయితే కావాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ యొక్క URL అనేది అక్కడ ఇచ్చేయచ్చు కదా. అప్పుడు నేనేం చేస్తానంటే నేను మన HTML లోకి వచ్చేసేసి యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి IMG అనే ఒక ట్యాగ్ ఇచ్చాను. IMG అంటే ఒక ఇమేజ్ అనేది సెట్ చేస్తున్నాను దాని మీనింగ్. తర్వాత నేనేం చేస్తానంటే ఇమేజ్ సెట్ చేయాలంటే నేనేం చేశానంటే SRC అనే ఒక అట్రిబ్యూట్ రాసేసేసి వాల్యూ ప్లేస్ లో నేనేం చేశానంటే నాకు కావాల్సిన ఇమేజ్ యొక్క URL ని ఇచ్చేసాను. తర్వాత నేనేం చేశానంటే ఇమేజ్ మొత్తం కూడా అందంగా స్టైలింగ్ గా కావాలి అంటే నేనేం చేశానంటే ఇమేజ్ చూడు చాలా బండది వచ్చింది. ఈ ఇమేజ్
మనకు కావాల్సిన సైజ్ లోకి రావాలి అంటే ఏం చేస్తానంటే ఒక క్లాస్ సెలెక్టర్ వాడుతున్నాం కాబట్టి బూస్ట్ ఆఫ్ యూటిలిటీస్ యూజ్ చేసి చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మన యొక్క ఇమేజ్ ని సైజింగ్ అనేది చేయాలి అంటే మనం 2 టైప్ ఆఫ్ టెక్నిక్స్ అనేవి వాడతాం. దాంట్లో ఒకటి ఏంటంటే పిక్సెల్ అనే మెథడ్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తాం అంటే సైజింగ్ అనేది చేస్తాం. లేకపోతే మనం దేన్ని యూజ్ చేస్తామంటే పర్సంటేజ్ అనే థింగ్ ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే సైజింగ్ అనేది చేయొచ్చు. అలా చేసేటప్పుడు నేను ఏం చేసానంటే పర్సంటేజ్ వాడాలి అంటే విడ్త్ అని రాసేసేసి 100% అని పెట్టేస్తాను. అప్పుడు ఏమైందో చూడు, నా ఇమేజ్ ఏమైంది 100% ఆక్యుపై అయిపోయింది. మన యొక్క పీపీటీలోకి వచ్చి చూస్తే చూడు 100% లేదు, 75% మాత్రమే ఆక్యుపై అయితే చాలు. అందుకోసం నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చేసేసి డబ్ల్యూ పక్కన 100 తీసేసేసి నేనేం చేస్తానంటే 75 అని ఇచ్చాను. ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. అప్పుడు ఏమైందంటే నా ఇమేజ్ అనేది చూడు 75% లో నాకు ఏమైందంటే సెట్ అయిపోయింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి? ఇంకా చిన్నదిగా అవును సార్. కనపడాలి, ఇంకా పెద్దదిగా ఉంది అనుకుంటే ఏం చేయొచ్చు అంటే ఈ 75 తీసేసేసి 50 అని ఇద్దాం. 50% అని ఇస్తే ఏమైందంటే ఆ ఇమేజ్ అనేది కొంచెం చిన్నదిగా వచ్చేస్తుంది. ఇలా సెట్ చేయడంలో ఎవరికి డౌట్ లేదు. నెక్స్ట్ పార్ట్ అనేది ఏంటో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే రిథమ్ రీడమ్ గిఫ్ట్ అనేది ఒకటి ఉందన్నమాట. ఈ రీడమ్ గిఫ్ట్ అనే దాన్ని ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ పార్ట్ లో ఏం చేద్దామంటే డెవలప్ చేసేద్దాం. ఫ్రీడమ్ గిఫ్ట్ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసి నెక్స్ట్ బటన్ అనేది క్రియేట్ చేయాలంటే మళ్ళీ మనం ఏం చేయాలి, ఒక గ్రిడ్ కాలం అనేది క్రియేట్ చేయాలి. ఆ కాలం క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఆ కాలం క్రియేట్ చేయాలంటే డివ్ అనే ట్యాగ్ తో HTML ఎలిమెంట్ క్రియేట్ చేసేసి క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ప్లస్ కాల్ -12 అని ఇచ్చాను. అంటే ఏమైంది, మరొక కాలం అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే నా దగ్గర ఉన్న బటన్ ని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. బటన్ క్రియేట్ చేయాలంటే ఏంటిది, యాంగులర్ బ్రేస్ పెట్టేసి బటన్ అనే ఒక ట్యాగ్ ఇచ్చేసేసి యాంగులర్ బ్రేస్ తో క్లోజ్ చేసేసేసి నేను ఇక్కడికి వెళ్ళి రేడమ్ గిఫ్ట్ అని చేశాను అనమాట. రేడమ్ గిఫ్ట్ అని చేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే ఒక బటన్ అనేది సెట్ అయిపోయింది. ఈ బటన్ అనేది ఎలా ఉండాలి, ఎల్లో కలర్ లో ఉండాలి. ఎల్లో కలర్ లో ఉండేటట్లు రావాలంటే మనం ఏం చేయొచ్చు, సిఎస్ఎస్ లోకి వెళ్ళేసి రూల్ సెట్స్ అయినా సరే రాయొచ్చు. లేదు అనుకుంటే మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా బూస్ట్ ఆఫ్ యూటిలిటీస్ కనుక యూజ్ చేసేసి డైరెక్ట్ గా మనం ఏం చేయొచ్చు అంటే స్టైలింగ్ అనేది చేయొచ్చు. అలా స్టైలింగ్ చేయాలంటే బూస్ట్ ఆఫ్ యూటిలిటీస్ వాడాలి అంటే మనం ఏం చేయాలి, ఏ ఎలిమెంట్ కి అయితే స్టైలింగ్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ ఏం చేయాలంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ రాసేసి వాల్యూ ప్లేస్ లో ఏం చేయాలంటే బూస్ట్ ఆఫ్ యూటిలిటీస్ లో ఆ ఎలిమెంట్ ని ఏ నేమ్స్ తో వాళ్ళు ఏ నేమ్ తో ప్రీ డిఫైన్ చేశారనే నేమ్స్ ఆధారంగా మనం ఏం చేస్తాం అంటే స్టైలింగ్ అనేది చేస్తాం. ఒక బటన్ అనేది డిజైన్ చేయాలంటే ఏం చేస్తారంటే BTN అని కనుక ఇచ్చేసామనుకో మనకి ఏమైందంటే ఒక బటన్ అనేది సెట్ అయింది. ఆ బటన్ కి మనకు కావాల్సిన స్టైల్ అనేది కావాలనుకో మళ్ళీ ఏం చేయాలంటే దాని పక్కన స్పేస్ ఇచ్చేసి BTN హైఫన్ ఎల్లో కలర్ రావాలి అంటే ఏమంటారంటే వార్నింగ్ అంటారు అన్నమాట. వార్నింగ్ అని ఇచ్చేసామనుకో అప్పుడు ఏమైందంటే మన బటన్ అనేది ఎల్లో కలర్ లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ ఉంది చూడు, ఆ బటన్ లోపల ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా ఎలా ఉండాలి, వైట్ కలర్ లో ఉండాలి. అలా వైట్ కలర్ లో రావాలంటే మనం ఏం చేద్దాము, ఇక్కడికి వెళ్ళేసి మనం ఏం చేద్దాం అంటే టెక్స్ట్ హైఫన్ ఏం రాద్దాము, లైట్ అని కనిపించేస్తాం అనుకో అప్పుడు లోపల టెక్స్ట్ మొత్తం కూడా ఏమైందంటే వైట్ కలర్ లోకి రావడం అనేది జరిగింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు కనుక మనం డెవలప్ చేసే కార్డ్ ని కనుక చూసాం ఏమైంది చూడు, బటన్ కిందంతా కూడా ఏముంది చూడు, చాలా స్పేస్ ఉంది. అలానే థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ వాల్యుబుల్ కస్టమర్ టు అస్ అనే కంటెంట్ పైన కూడా చాలా స్పేస్ ఉంది. బట్ మనం డెవలప్ చేసిన దాంట్లో చూడు ఏమైందో, బటన్ అనేది చూడు కరెక్ట్ గా స్పేస్ అనేది లేదు. అలా స్పేసింగ్ అనేది రావాలి అంటే ఏం చేయాలి అంటే మనం తీసుకున్న కంటైనర్ దగ్గరికి వెళ్ళి టీటీ హైఫన్, మన కంటైనర్ లోపల స్పేస్ రావాలి కాబట్టి ప్యాడింగ్ హైఫన్ టాప్ అని చేసేసి 5 అని ఇచ్చారు. అప్పుడు ఏమైందో చూడు, అంటే మన కంటైనర్ యొక్క టాప్ పొజిషన్ లో ఏమైందంటే స్పేస్ అనేది వచ్చేసింది. అలానే బటన్ కింద కూడా నాకు స్పేస్ కావాలి కాబట్టి ఈ కంటైనర్ లోపల కింద కూడా రావాలంటే PB-5 అని ఇచ్చేసామనుకో అప్పుడు ఏమైందో చూద్దాం. అంటే PB అంటే ప్యాడింగ్ హైఫన్ బాటమ్ అనే ప్రాపర్టీ ఇచ్చాం. వాల్యూ ప్లేస్ లో ఏమిచ్చామంటే 5 అంటే దట్ మీన్స్ 28 పిక్సెల్స్ అని ఇచ్చాను. అప్పుడు ఏమైంది అంటే నాకు కింద కూడా చాలా స్పేస్ అనేది వచ్చేసేసింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం
ఎక్స్ట్రా స్మాల్ డివైసెస్ లో ఫర్ బీయింగ్ ఏ వాల్యూబుల్ కస్టమర్ అని. అలాంటి స్మాల్ డివైస్ లో కూడా ఏం చేస్తుందంటే ఇక్కడ కావాల్సిన థింగ్ మొత్తాన్ని కూడా నీట్ గా డెవలప్ చేయడం అనేది చేస్తాం. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఎనీబడి నో నో సార్. సార్. నెక్స్ట్ పార్ట్ మనం ఏం చేద్దాం అనుకుందంటే మనం ఏం చేసాం ఎక్స్ట్రా స్మాల్ డివైస్ లో మనకు కావాల్సిన థింగ్ ని సెట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే మీడియం కానీ అంతకంటే ఎక్కువ ఎబో డివైసెస్ లో కానీ ఇక్కడ కావాల్సిన థింగ్ ని నేనేం చేద్దాం అనుకున్నా అంటే సెట్ చేద్దాం అనుకున్నాను. ఇలా సెట్ చేయాలి అంటే జనరల్ గా అయితే మనం ఏం చేస్తామంటే కాల్ -MD-66 అని పెట్టేసాం అనుకో 2 సెట్ అవుతాయి. కానీ బట్ అలా చెయ్యాలి అంటే మనం అచీవ్ చేయగలం అంటే అలా అచీవ్ చేయలేమన్నమాట. ఎందుకు అంటే ఒకసారి చూద్దాం. బూట్‌స్ట్రాప్ లో ఉన్న ఆర్డర్ క్లాసెస్ అనే దాన్ని యూజ్ చేసేసి దీన్ని సెట్ చేయలేం. ఎందుకంటే మన దగ్గర చూడు ఎన్ని కాలమ్స్ ఉన్నాయో 1 2 3 కాలమ్స్ ఉన్నాయి. 3 కాలమ్స్ ని ఒకే రోలో సెట్ చేయాలి అంటే మనకి ఎలా కావాలి? థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ వాల్యుబుల్ కస్టమర్ కింద రిథమ్ గిఫ్ట్ అనేది ఒకటి కావాలి. కానీ మనం ఏం చేస్తామంటే కాల్ -MD-7 అని ఒక దానికి ఇచ్చేసేసి కాల్ -MD-5 అని ఇచ్చేసేసి మళ్ళీ కాల్ -MD-7 అని ఇచ్చేసాం అనుకో అప్పుడు ఏమైందంటే ఆ ఫర్దర్ గా నెక్స్ట్ కాలంలో సెట్ అయితే గానీ మనకి ఏమవుతుందంటే మన PPT లో ఉన్నట్లు సెట్ అవ్వడం అనేది జరగదన్నమాట. అలా చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి అని చెప్పాను నిన్న. ఇలా చెయ్యాలి అంటే సాఫ్ట్వేర్ లో అందరూ కూడా ఏం చేస్తారంటే ఒకే ఒక్క థింగ్ ని డెవలప్ చేస్తారన్నమాట. దేన్ని డెవలప్ చేస్తారంటే ఒకే ఒక్క థింగ్ ని యూజ్ చేస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే డిస్ప్లే యూటిలిటీ అంటారు. బూట్‌స్ట్రాప్ లో ఉన్న డిస్ప్లే యూటిలిటీ అనేది యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్న థింగ్ ని మొత్తాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే అచీవ్ అనేది మనం చేయగలం అన్నమాట. అదంతా కూడా నిన్న సెషన్ లో మనం చెప్పుకున్నాం కాబట్టి దాంట్లో ఉన్న థింగ్ ని ఫస్ట్ ఏంటిది మనం అచీవ్ చేయాలనుకుంటుంది ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాము ఇది ఇక్కడ ఉన్న ఇమేజ్ అనే దాన్ని సెట్ చేద్దాం అనుకున్నాం. అలా సెట్ చేయాలి అంటే మనకి కొన్ని స్టెప్స్ ఉన్నాయి అన్నమాట. మనం ఏం చేస్తాము ఒక కార్డ్ లో ఏముందంటే డిస్క్రిప్షన్ ఒకవైపు అలానే ఇమేజ్ అనేది ఇంకొక వైపు కనుక మనం సెట్ చేయాలి అంటే ఈ థ్యాంకింగ్ కస్టమర్ సెక్షన్ లో మనం ఏం చేయాలంటే 2 స్టెప్స్ ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మన దగ్గర ఉన్న కోడ్ లో ఏం చేయాలంటే మీడియం అంతకంటే ఎక్కువ డివైజెస్ లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇమేజ్ ని హైడ్ అనేది చేయాలన్నమాట. ఇలా హైడ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి అంటే మళ్ళీ అనదర్ ఇమేజ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఏం చేయాలి అంటే మీడియం అంతకంటే డివైస్ లో హైడ్ చేసాం కాబట్టి స్మాల్ అండ్ ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ లో ఏం కావాలి అంటే అది విజిబుల్ అయ్యేటట్టు మనం ఏం చేయాలి అంటే ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఉన్న స్టెప్స్ ఆధారంగా చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇట్లా ఇమేజ్ అనేది సెట్ చేయాలి అంటే 3 కాలమ్స్ లో ఉన్నప్పుడు మనం 2 కాలమ్స్ లోనే మన యొక్క అవైలబుల్ స్క్రీన్ మొత్తం కూడా కనపడేటట్లు చేయాలి అంటే మనం ఒక మెథడ్ ని యూజ్ చేస్తాం అనమాట. డిస్ప్లే యూటిలిటీ అనే టాపిక్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తాం అంటే దీన్నంతా కూడా సెట్ చేయడం అనేది జరిగింది. అలా సెట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మన దగ్గర ఉన్న డివైజెస్ లో ఏదైతే ఇమేజ్ ఉందో ఆ డివైస్ లో ఉన్న ఇమేజ్ ని ఏం చేయాలి డివైజెస్ లో కనపడాలి. మీడియం అంతకంటే ఎక్కువ డివైస్ లో ఏం చేయాలి అంటే అది హైడ్ అయ్యేటట్లు చేయాలి. అలా హైడ్ అయ్యేటట్లు చేయాలి అంటే ఏం చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. అలా హైడ్ అయ్యేటట్లు చేయాలి అంటే ఇక్కడ మన కోడ్ లోకి వెళ్ళేసి ఒకటి చేయాలన్నమాట. ఇక్కడ కనుక మీరు చూసారనుకో స్మాల్ డివైస్ లోకి వెళ్ళి చూద్దాం. ఈ స్మాల్ డివైస్ లోకి వెళ్ళేసి చూస్తున్నప్పుడు ఈ ఇమేజ్ అనేది కనపడాలి. బట్ ఇదే ఇమేజ్ అనేది నాకేం కావాలి అంటే ఇక్కడ కనపడకూడదు అనమాట. ఎక్కడ కనపడకూడదు నాకు మీడియం అంతకంటే ఎక్కువ డివైసెస్ లో ఏం కావాలంటే ఈ ఇమేజ్ అనేది నాకు కనపడకూడదు. ఇక్కడికి వెళ్ళి చూస్తాను మీడియం డివైస్ లో చూస్తే చూడు నాకు ఇమేజ్ అనేది ఉంది. ఆ ఇమేజ్ అనేది లేకుండా అనేది మనం సెట్ చేయాలి. అలా సెట్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి అంటే MD అంటే ఏ డివైస్ లో అయితే మనం కనపడకుండా చేయాలి అనుకుంటున్నామో ఆ డివైస్ లో మనం ఏం చేయాలి అంటే D హైఫన్ మీడియం అంతకంటే ఎక్కువ డివైస్ లో కనపడకూడదు కాబట్టి హైడ్ చేయాలంటే మనకు ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. D హైఫన్ డివైస్ రెస్పాన్స్ బ్రేక్ పాయింట్ హైఫన్ నన్ అని గనక పెట్టామనుకో అప్పుడు ఏమైంది అనేది ఒకసారి చూద్దాం. అప్పుడు ఏమైంది అంటే ఇక్కడికి వెళ్ళి ప్లే అరౌండ్ చేసి చూసామనుకో మీడియం డివైస్ లోకి వెళ్ళి చూసామనుకో ఏమైందో చూడు ఏమైంది ఇమేజ్ అనేది పోయింది. అలానే లార్జ్ డివైస్ లోకి వెళ్ళి చూస్తే ఏమైందో చూడు ఇమేజ్ అనేది మనకి లేకుండా పోయింది. అలానే మనం ఎక్స్ట్రా లార్జ్ డివైస్ లోకి వెళ్ళి చూసినా కానీ ఏమైందంటే అక్కడ ఇమేజ్ అనేది ఏమైందంటే మిస్ అయిపోయింది. అలానే ఎక్స్ట్రా స్మాల్ డివైస్ లోకి వెళ్ళి చూస్తే చూడు ఏమైందో క్లియర్ గా కనపడుతుంది. స్మాల్ డివైస్ లో చూస్తే చూడు ఏమైంది కనపడుతుంది. అంటే మనం ఇప్పుడు ఏం చేసాము
ఏం చేసేసాము, హైడింగ్ అనేది చేసేసాం. హైడింగ్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందట. అంటే మనం ఏం చేస్తామంటే డిస్ప్లే యూటిలిటీలో కొన్నిటిని ఏం చేస్తామంటే హైడ్ అయ్యేటట్లు ఒకేసారి మన స్క్రీన్ మీద కనపడే అన్ని థింగ్ ని కూడా ఏం చేయాలంటే ఎట్ ఏ టైం కొన్నిటిని హైడ్ అయ్యేటట్లు, కొన్నిటిని డిస్ప్లే అయ్యేటట్లు చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే బూస్ట్రాప్ లో డిస్ప్లే యూటిలిటీ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ అనేది చేస్తాం. దీంట్లో నాకు దగ్గర ఏం కావాలి అనుకున్నానంటే నా దగ్గర ఉన్న గిఫ్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ మొత్తం కూడా నాకు ఏం కావాలి అంటే హైట్ కావాలి అనుకున్నాను. అలా హైట్ కావాలి అంటే నేను ఇందాక ఏం చేశాను, ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైస్ లో సెట్ చేశాను కాబట్టి మీడియం అంతకంటే ఎక్కువ డివైస్ లో సెట్ చేసేటప్పుడే నాకు ఇష్యూ వచ్చింది కాబట్టి మీడియం అంతకంటే ఎక్కువ ఉన్న డివైజెస్ లో ఉన్నప్పుడు నాకేం కావాలంటే ఇమేజ్ అనేది ఫస్ట్ నీకు ఏం కావాలి అంటే హైడ్ అనేది చేయాలి. అలా హైడ్ చేయాలి అంటే ఏం చేశాను, మన ఇమేజ్ తీసుకున్న ప్రాపర్టీ ఎక్కడైతే ఉందో ఆ క్లాస్ అట్రిబ్యూట్ లో నేను ఏం చేశానంటే d-md- నన్ అని పెట్టడం ద్వారా ఏమైందంటే ఆ ఇమేజ్ అనేది ఏమైందంటే మీడియం అంతకంటే ఎక్కువ డివైస్ లో హైడ్ చేయడం అనేది జరిగింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? వసంత, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, నెక్స్ట్ పార్ట్ లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నా అంటే మన ఇమేజ్ అనేది కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే యాడ్ ట్యాంకింగ్ కస్టమర్ కి సంబంధించిన ఒక ఇమేజ్ ఏం చేద్దామంటే యాడ్ చేయడం, మీడియం అంతకంటే ఎక్కువ డివైస్ లో ఏం కావాలంటే అది కనపడేటట్లు చేయాలన్నమాట. అలా చేయాలి అంటే ఏం చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఆల్రెడీ ఎస్టర్డే సెషన్ లో అందరికీ కూడా చెప్పాను కదా, అలా చేయాలి అంటే ఏం చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. అలా చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మన దగ్గర ఏం చేయాలంటే ఒక గ్రిడ్ కాలమ్ తో ఏం చేయాలంటే మరొక గ్రిడ్ కాలమ్ అనేది క్రియేట్ చేయాలి. మరొక గ్రిడ్ కాలమ్ అనేది క్రియేట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే మరొక గ్రిడ్ కాలమ్ అనేది క్రియేట్ చేయాలంటే ఎలానో తెలుసు కాబట్టి మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి div అనే ట్యాగ్ తో HTML ఎలిమెంట్ క్రియేట్ చేసేసాను. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే దాంట్లో ఇమేజ్ అనేది సెట్ చేయాలంటే మీ అందరికీ తెలుసు కదా, ఇమేజ్ అనేది సెట్ చేయాలంటే ఏం చేస్తాము, SIMG అనే ట్యాగ్ ఇచ్చేసేసి SRC అనే ఒక అట్రిబ్యూట్ ఇచ్చేసేసి తర్వాత నేనేం చేస్తానంటే SRC అనే ఒక అట్రిబ్యూట్ ఇచ్చేసేసి తర్వాత నేనేం చేస్తానంటే ఆ ఇమేజ్ కి కావాల్సిన URL ఇచ్చేసేసి నేనేం చేస్తానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. నా ఇమేజ్ అనేది సైజింగ్ చేయాలంటే W-50 అని ఇచ్చాను. ఇచ్చేసి నేనేం చేస్తానంటే ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న డివైజెస్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఎక్స్ట్రా స్మాల్ అనే డివైజ్ లో చూస్తే ఏమైందంటే 2 వచ్చింది. అండ్ మీడియం అంతకంటే ఎక్కువ డివైస్ లో కదా, ఇందాకైతే నాకు ఇమేజ్ లేదు, ఇప్పుడైతే చూడు ఏమైందో ఒక ఇమేజ్ అనేది వచ్చేసేసింది. ఇలా ఇమేజ్ అనేది సెట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది? సార్. ఓకే, మనం ఏం చేస్తామంటే మీడియం అంతకంటే ఎక్కువ డివైస్ లో నేను ఏం చేస్తానంటే ఒక ఇమేజ్ అనేది సెట్ చేసేసాను. ఇలా చేయడంలో ఎవరికి డౌట్ లేదు కాబట్టి నెక్స్ట్ పార్ట్ లోకి వెళ్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నానంటే నా దగ్గర ఉన్న ఇమేజ్ నేనేం చేద్దాం అనుకున్నానంటే రైట్ సైడ్ కి వచ్చేటట్లు ఏం చేద్దాం అనుకున్నానంటే సెట్ చేద్దాం. అలా సెట్ చేయాలి అంటే ఏం చేయాలి అనేది మీ అందరికీ తెలుసు కదా. అలా సెట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న కంటైనర్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే 12 గ్రిడ్ కాలమ్స్ గా ఏంటంటే 2 పార్ట్స్ గా చేయాలి. ఎందుకని మన దగ్గర ఉన్న స్క్రీన్ అనేది ఎలా ఉందో చూడు, టోటల్ అవైలబుల్ బిట్ మొత్తం కూడా 12 గ్రిడ్ కాలమ్స్ అనుకుంటే దాంట్లో ఒక సగం ఏమైంది అంటే కంటెంట్ ఉంది, మిగతా సగం అంతా కూడా ఏముండాలి నాకు ఇమేజ్ అనేది ఉండాలి. అలా ఇమేజ్ అనేది సెట్ చేయాలి అంటే ఎలా సెట్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. అలా ఇమేజ్ అనేది సెట్ చేయాలంటే ఏం చేయాలంటే మన దగ్గర చూడు ఇప్పుడు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, చాలా కాలమ్స్ ఉన్నాయి. ఆ కాలమ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ప్రాపర్ గా సెట్ చేసుకోవడం అనేది చేయాలన్నమాట. అలా సెట్ చేయాలి అంటే ఏం చేద్దామంటే టూ కాలమ్స్ లో మాత్రమే సెట్ చేయాలి కాబట్టి ఈ మొత్తం థింగ్ ని ఇక్కడ రిమైనింగ్ వేస్ట్ గా ఉన్న థింగ్స్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే రిమూవ్ చేసేద్దాం. అలా చేయాలి అంటే ఇక్కడ ఉన్న దీన్ని తీసేస్తాను. ఇమేజ్ అనేది సెట్ చేయాలంటే ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న 2 థింగ్స్ కూడా నేను ఏం చేస్తానంటే రిమూవ్ చేశాను. తర్వాత దీన్ని కూడా ఏం చేశానంటే కాలం అనేది తీసేసాను బటన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ మొత్తాన్ని ప్లే అరౌండ్ చేసి చూసాను. ఏమన్నా చేంజెస్ ఉన్నాయో లేదో చూసుకున్నాను. ఎక్స్ట్రా స్మాల్ డివైస్ లోకి వెళ్ళి చూసుకున్నాను. స్మాల్ డివైస్ లోకి వెళ్ళి చూసినా నాకు ఏ ఇష్యూ లేదు. అలానే మీడియం డివైస్ లో చూస్తే నాకు ఏమైందంటే కంటెంట్ అంతా ఒకవైపు ఉంది, అలానే రిమైనింగ్ థింగ్ అంతా కూడా నాకు ఎటువైపు ఉందంటే లెఫ్ట్ సైడ్ ఉంది అనమాట. ఇప్పుడు నాకు ఇమేజ్ అనేది ఏం కావాలంటే కంటెంట్ అంతా ఒకవైపు రావాలి, అలానే ఇమేజ్ మొత్తం కూడా నాకు ఎటువైపు రావాలంటే మరొక వైపు ఉండాలి. అలా ఉండాలి అంటే మనం ఏం చేస్తాం అనేది ఒక్కసారి చూద్దాం. అలా చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్న టోటల్ కంటెంట్ మొత్తం కూడా ఎన్ని కంటెంట్స్ ఉన్నాయి,
టూ కంటెంట్సే ఉన్నాయి అన్నమాట. ఈ టూ కంటెంట్స్ ని ఏం చేద్దాం అనుకున్నంటే మీడియం అంతకంటే ఎక్కువ డివైజెస్ లో ఒకదాని పక్కన మరొకటి వచ్చేటట్లు సెట్ చేయాలి. అలా సెట్ చేయాలి అంటే ఏం చేస్తాము, క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ అనేది యూజ్ చేస్తాం. అలా యూజ్ చేయాలంటే ఏం చేస్తాము, మీడియం డివైజెస్ అంతకంటే ఎబో డివైజెస్ లో సెట్ చేయాలంటే క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ ఏంది, కాల్ హైఫన్ ఎండి హైఫన్ కంటెంట్ మొత్తాన్ని ఏం చేద్దాం అంటే 7 గ్రిడ్ కాలమ్స్ అని పెడతాం. అలానే కింద ఉన్న కంటెంట్ కి ఏం చేద్దాం అనుకున్నా అంటే దీనికి 5 గ్రిడ్ కాలమ్స్ అని పెడతాం. అలా పెట్టాలి అంటే ఏం చేసి స్పేస్ ఇచ్చేసేసి కాల్ హైఫన్ ఎండి హైఫన్ 5 అని పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. నాకేమైంది అంటే చిన్న కాంప్లికేషన్ అనేది వచ్చేసింది. ఆ ఇమేజ్ అనేది నాకు చేంజ్ అవ్వలేదు. ఎందుకు చేంజ్ అవ్వలేదు అంటే నేను ఇక్కడ తీసుకున్న దాంట్లో ఏ మిస్టేక్స్ అనేవి చేశాను అనమాట. ఏం చేశాను అంటే ఇక్కడ అనమాట డీబగ్గింగ్ అనేది జరిగింది. ఈ కంటెంట్ అనేది కంప్లీట్ గా క్లోజ్ చేయలేదు. ఇదే జాగ్రత్తగా డీబగ్గింగ్ అనేది చేయాలి. ఇప్పుడు నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూస్తాను. అప్పుడు నాకు ఏమైందంటే నా కంటెంట్ మొత్తం కూడా ఏమైంది అంటే లెఫ్ట్ సైడ్ కి రావడం అనేది గమనించాను. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకే, అంటే మనం ఇప్పుడు దాకా ఏం చేసామంటే డిస్ప్లే యూటిలిటీ అనేది లాస్ట్ క్లాస్ లో ఎవరైతే విన్నారో వాళ్ళకి అందరికీ ఏమైందంటే అర్థమైందంట. ఏం చేశానంటే నేను ఒక కార్డు లోపల ఏం చేశానంటే 3 కాలమ్స్ అనేవి ఉన్నాయి. ఆ 3 కాలమ్స్ ని యూజ్ చేసి నాకు ఏం కావాలంటే థ్యాంక్ యూ కస్టమర్, రిథమ్ గిఫ్ట్ అనేది మొత్తం కూడా ఒకవైపు ఉండాలి, ఇమేజ్ అనేది ఒక్కటే రైట్ సైడ్ కి వెళ్ళి ఉండాలి. బట్ నాకున్న రిక్వైర్మెంట్ ఏంటంటే ఇమేజ్ అనేది మధ్యలో ఉంది. ఆ మధ్యలో ఉన్నప్పుడు ఇమేజ్ ని పంపడం అనేది ఆర్డర్ క్లాస్ నేమ్ అనేది వాడడం అనేది అసాధ్యం అన్నమాట. ఆర్డర్ క్లాస్ నేమ్ అనేది ఎప్పుడు వాడతామంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజ్ ని రైట్ సైడ్ కి పంపడానికి కానీ రైట్ సైడ్ ఉన్న ఇమేజ్ ని లెఫ్ట్ సైడ్ కి తీసుకురావాలన్నప్పుడు మాత్రమే చేయగలం. కానీ అది ఎప్పుడు ఉండాలి, 2 కాలమ్స్ లో ఉన్నప్పుడు మాత్రమే చేయగలం. ఇక్కడ మనం రాసిన కంటెంట్ కి ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే 3 కాలమ్స్ లో మనం ఏం చేసామంటే సెట్ చేసాం. ఇలా 3 కాలమ్స్ లో సెట్ చేసినప్పుడు మనం ఎలిమెంట్ ని ఏం చేయాలి అంటే 2 గ్రిడ్ కాలమ్స్ లోకి మాత్రమే 2 బూస్ట్రాప్ గ్రిడ్ కాలమ్స్ లోకి మాత్రమే మార్చాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే డిస్ప్లే యూటిలిటీ అనే కాన్సెప్ట్ ని మనం ఏం చేస్తామంటే యూజ్ చేస్తాం. అలా యూజ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న ఇమేజ్ ని ఫస్ట్ ఏం చేయాలంటే మీడియం అంతకంటే ఎక్కువ డివైస్ లో ఏం చేయాలంటే హైడ్ చేయాలి. అలా హైడ్ చేయాలి అంటే ఎండి హైఫన్ నన్ అని కనుక ఇచ్చేసామనుకో అక్కడ ఉన్న ఇమేజ్ మొత్తం కూడా ఏమైందంటే హైడ్ అయిపోయింది. బట్ కాకపోతే మిగతా కంటెంట్ అంతా కూడా మనకు విజిబుల్ గా ఏమైంది అంటే పక్క పడతాయి అనమాట. ఆ ఇమేజ్ అనేది మళ్ళీ మనకు కావాలి కాబట్టి మీడియం అంతకంటే ఎక్కువ డివైస్ లో మనకు కావాలి అన్నప్పుడు చేయాలంటే అదే ఇమేజ్ సంబంధించిన కంటెంట్ ఏం చేయాలంటే అనదర్ కాలం అనేది క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ వాడేసేసి దాంట్లో ఇమేజ్ అనేది సెట్ చేయాలి. అలా సెట్ చేసిన తర్వాత 2 థింగ్స్ పక్కనే చేయాలి అంటే మనం ఏం చేయాలంటే క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ ని వాడేసేసి మనకి ఎలా కావాలో అలా సెట్ చేయడం అనేది చేసేసాను. అలా చేయడంతో నాకు అవుట్పుట్ అనేది అలా వచ్చేసేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నామంటే మన దగ్గర ఉన్న పీపీటీలో కనుక మనం చూసేసామనుకో ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైసెస్ లో కనుక చూస్తే ఏమైంది అనేది ఒకసారి చూద్దాం. మనం ఏం చేద్దాం అనుకున్నామంటే ఈ రోజు సెషన్ లో ఏం చేద్దాం అనుకున్నానంటే ఎక్స్ట్రా మీడియం కానీ అంతకంటే ఎక్కువ డివైసెస్ లో ఎలా కావాలి అనుకున్నానంటే ఈ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ వాల్యుబుల్ కస్టమర్ అనేది ఎలా ఉండాలి అంటే ఒకవైపు కంటెంట్ రావాలి, ఒకవైపు ఏం కావాలి, నాకేం కావాలి, గిఫ్ట్ అనేది కావాలి, ఇమేజ్ అనేది. అలా కావాలంటే నాకు ఏమైందంటే మీడియం డివైస్ లో ఉంది, లార్జ్ డివైస్ లో కూడా అలానే ఉంది, అలానే ఎక్స్ట్రా లార్జ్ డివైసెస్ లో కూడా ఎలా ఉందంటే సేమ్ గా నాకు డెవలప్ అవ్వడం అనేది జరిగింది అనమాట. బట్ ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైస్ లో చూసినప్పుడు నాకు ఎలా ఉంది అంటే ఎక్స్ట్రా స్మాల్ అనే డివైసెస్ లోకి వెళ్ళి చూసానుకో నాకు 2 గిఫ్ట్లు అనేవి ఉన్నాయి. అలానే ఇక్కడికి వెళ్ళి చూసానుకో స్మాల్ డివైస్ లోకి వెళ్ళి చూసానుకో స్మాల్ డివైస్ లో కూడా 2 ఇమేజెస్ ఉన్నాయి, గిఫ్ట్ ఇమేజెస్. ఈ రెండిట్లో ఒకటి మాత్రమే ఉండేటట్లు సెట్ చేయాలంటే ఎలా అచీవ్ చేస్తాం అనేది ఒక్కసారి నేర్చుకుందాం. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైజెస్ లో థ్యాంకింగ్ కస్టమర్ సెక్షన్ లో ఉన్న ఇమేజ్ అనేది నాకు ఏం కావాలంటే ఒకదాన్ని ఏం చేద్దామంటే హైడ్ అనేది చేయాలి. అలా హైడ్ చేయాలి అంటే ఎలా చేస్తారనేది ఒక్కసారి చూద్దాం. ఏం చేస్తున్నామంటే మనం రీసెంట్ గా మీడియం అంతకంటే ఎక్కువ డివైసెస్ లో సెట్ చేసినప్పుడు కనపడుతుంది కదా, ఆ కనపడుతున్న థింగ్ ని ఏం చేద్దాం అంటే హైడ్ చేసేద్దాం. అలా హైడ్ చేయాలి అంటే ఏం చేయాలి, D-H
నన్ను అని కనుక పెట్టామనుకో అప్పుడు ఏమైంది అనేది చూద్దాం. అప్పుడు ఏమైంది అంటే ఆ థింగ్ మొత్తం కూడా ఏమైంది అంటే కంప్లీట్లీ కూడా ఏమైంది అంటే విజిబుల్ గా ఏమైందంటే కనపడడం అనేది మానేస్తుంది అనమాట. అన్ని డివైసెస్ లో పోవడం అనేది జరిగింది. అలా కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఏం చేద్దామంటే డి హైఫన్ మీడియం డివైసెస్ లో కనపడాలి, అంతకంటే ఎక్కువ డివైస్ లో కనపడాలి. అప్పుడు ఏం చేశానంటే డి హైఫన్ ఎండి హైఫన్ నన్ అని పెట్టాను. అప్పుడు ఏమైందో చూద్దాం. డి హైఫన్ నన్ అని పెట్టాను. అప్పుడు ఏమైంది అంటే ఈ ఇమేజ్ అనేది ఏమైందంటే ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైసెస్ లో నాకు ఏమైందంటే హైడ్ అయిపోయింది. ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైసెస్ లో నాకు ఏమైందంటే హైడ్ అయిపోయింది అనమాట. ఇందాక మనం చూసాము ఎక్స్ట్రా స్మాల్ డివైసెస్ లో నాకు ఏమైంది రెండు ఇమేజెస్ ఉంది. ఇప్పుడు కనుక చూస్తే ఏమైందంటే ఒక ఇమేజే వచ్చేసేసింది. అలానే మీడియం డివైసెస్ లోకి వెళ్ళి చూసినప్పుడు నాకు ఏమైందంటే ఇక్కడ ఉన్న ఇమేజ్ అనేది నాకు ఏమైందంటే హైడ్ అయిపోయింది. ఇక్కడ కనపడాలి ఏం చేద్దాం, ఇమేజ్ అనేది ఒక ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి ఏం చేశానంటే ఇన్లైన్ అని పెట్టాను. అప్పుడు ఏమైంది అనేది ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అప్పుడు ఏమైందో చూడు, నా దగ్గర ఉన్న ఇమేజ్ అనేది నాకు ఏమైందంటే కంప్లీట్ గా రావడం అనేది జరిగింది అనమాట. అంటే హైడ్ చేయాలి అంటే డి హైఫన్ నన్ గాని డి హైఫన్ రెస్పాన్స్ బ్రేక్ పాయింట్ హైఫన్ నన్ అనేది కనుక పెడితే ఏమైందంటే అది హైడ్ అయిపోయింది. అలానే మనకి ఇమేజ్ అనేది కనపడాలి అంటే ఏం చేయాలంటే డి హైఫన్ ఇన్లైన్ కానీ డి హైఫన్ బ్లాక్ అని కానీ ఇవ్వడం ద్వారా ఏమైంది అంటే మన ఇమేజ్ అనేది ఏమైందంటే విజిబుల్ గా డిస్ప్లే అవ్వడం అనేది జరిగింది. ఎందుకు ఆ ఇన్లైన్ బ్లాక్ అంటే ఏంటో మీ అందరికీ తెలుసు అనమాట. కొన్ని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఉంటాయి అని చెప్పాను. కొన్ని ఎలిమెంట్స్ ఏంటి అంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ ఉంటాయి అని చెప్పాను. ఆల్రెడీ మీ అందరికీ కూడా లాస్ట్ సెషన్ లో అనేది ఏంటి అని చెప్పాను. బ్లాక్ లెవెల్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏంటిదంటే హెడ్డింగ్ కానీ పారాగ్రాఫ్ కానీ ఇలాంటివన్నీ కూడా బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అని, బటన్స్ కానీ యాంకర్ ఎలిమెంట్స్ కానీ ఇమేజెస్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటారంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటారు అనేసి మీ అందరికీ చెప్పాను. ఇదా ఎలా సెట్ చేయాలి అనేది ఇప్పుడు చెప్పిన సెషన్ లో ఏమన్నా డౌట్ ఉందా? సార్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే నా ఇమేజ్ అనేది రావడం అనేది కనపడింది. ఇప్పుడు కనుక మనం కనుక చూసేసామనుకో ఇక్కడ ఏముంది అంటే నాకు లెఫ్ట్ సైడ్ కనుక చూసేసామనుకో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ వాల్యుబుల్ కస్టమర్ కి సంబంధించిన కోడ్ మొత్తం కూడా ఏముందంటే బాగా టాప్ లో ఉంది. అక్కడ ఉన్న ఇమేజ్ అనేది ఎలా ఉందంటే కిందకి ఉంది. ఆ రెండు ఏం కావాలంటే వర్టికల్ గా ఏం కావాలంటే ఆ రెండు కూడా వర్టికల్ గా ఒకదాని పక్కన ఒకటి స్ట్రైట్ గా ఉండాలి అనేది ఎలా సెట్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. అలా సెట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒకటి చేస్తాం అనమాట. ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ దానికి స్క్రిప్ట్ అంతా కూడా అడ్డదిడ్డంగా ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దామంటే డి హైఫన్ ఫ్లెక్స్ అని చేద్దాం. అంటే ఏం చేద్దాం, దీన్ని ఒక ఫ్లెక్స్ బాక్స్ గా మార్చేద్దాం. ఆ కింద కంటెంట్ అంతా కూడా ప్రాపర్ గా లేదు కాబట్టి అప్పుడు దాన్ని ఏం చేద్దాం అంటే ఫ్లెక్స్ హైఫన్ కాలం అని సెట్ చేద్దాం. అంటే ఏమైంది అంటే కిందకి జరుపుదామని చేస్తాం. తర్వాత నేనేం చేశాను అంటే జస్టిఫై హైఫన్ కాంటెంట్ హైఫన్ సెంటర్ అని పెట్టాను. అంటే ఏమైందంటే అక్కడ ఉన్న కంటెంట్ మొత్తం కూడా ఏమైందంటే వర్టికల్ గా ఏమైందంటే సెంటర్ లోకి రావడం అనేది జరిగిపోయింది అనమాట. అలా రావడం వల్ల ఏమైందంటే మనం రాసిన కంటెంట్ కి మీడియం కానీ లార్జ్ కానీ అంతకంటే ఎక్కువ డివైసెస్ లో చూసినా కానీ ఏమైందంటే మన యొక్క కంటెంట్ అలానే అక్కడ రాసిన ఇమేజ్ రెండు కూడా ఎలా ఉంటాయి అంటే ఈక్వల్ ప్రియారిటీలో అనేది రావడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. అందరికీ అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా టుడే చెప్పిన సెషన్? ఓకే, థ్యాంక్ యూ. అండ్ కొంతమందికి ఏమైందంటే డిస్ప్లే యూటిలిటీ అనేది చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. ఆ కంటెంట్ బట్టి మనం ఏం చేద్దామంటే ఒకసారి ఫాస్ట్ గా నెక్స్ట్ చేసుకోవాలి. బూట్స్ట్రాప్ సంబంధించిన కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకున్నాను. ఇక్కడ నేను హెడ్ అనే భాగంలో లోడ్ చేసేసుకున్నాను. ఈ కోడ్ మొత్తాన్ని ఏం చేస్తుంటే ప్లేయర్ ఇప్పుడు నా కంటెంట్ అంతా ఏంటో తెలుసుకోవాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫాస్ట్ గా క్రియేట్ చేసేసుకున్నాను. డివ్ అనే ట్యాగ్ తో కంటైనర్ క్రియేట్ చేసుకున్నాను. ఆ కంటైనర్ లోపల నేనేం చేశానంటే ఒక రెండు బాక్సెస్ అనేవి క్రియేట్ చేసుకున్నాను. బాక్స్ 1 అని ఒకటి, అలానే బాక్స్ 2 అని
ఇదంతా కూడా నాకు క్లియర్ గా అర్థం కావాలి అంటే నేను ఏం చేస్తాను అంటే దీన్ని స్టైలింగ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు కంటెంట్ అర్థం కావాలి. అంటే మీ అందరికీ కూడా కంటెంట్ అర్థం కావడం కోసం ఏం చేస్తానంటే ఏది కంటెంట్ ఏది కంటైనర్ తెలుసుకోవడం. బోర్డర్ హైఫన్ ఎక్స్టెన్షన్స్ విత్ అనే ఒక ప్రాపర్టీ వాడాను. వాల్యూ ప్లేస్ లో చేస్తుంటే 5 పిక్సెల్స్ దానికి కంపెనీ కావాలి కాబట్టి హైఫన్ కలర్ అని చేస్తాను. కలర్ అనే చేస్తాను. వాల్యూ ప్లేస్ లో చేస్తుంటే గ్రీన్ అని ఇచ్చాను. గ్రీన్ కలర్ లో వచ్చేసింది. ఓకే, అలా నేను ఏం చేస్తానంటే ఈ బాక్స్ ని కూడా స్టైలింగ్ చేసుకుంటాను. అలా ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న బాక్సెస్ ని కూడా ఏం చేస్తానంటే స్టైలింగ్ చేస్తాను. అంటే ఏం చేస్తున్నాను అనేది ఒక్క సెకండ్ లో చెప్తాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నాను అనేది ఒకసారి చూద్దాం. మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి చూడండి. స్క్రీన్ మీద ఏమేమి కనపడుతున్నాయి? బాక్స్ 1 అని ఒకటి, బాక్స్ 2 అని ఒకటి, అలానే వికీపీడియా అని ఒక ఎలిమెంట్ కనపడుతుందా? HTML లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కనుక చూసారంటే ఏమేమి కనపడుతున్నాయి చూడు. ఒక కంటైనర్ ఉంది. ఆ కంటైనర్ లోపల నాకు ఏముందో చూడు. పారాగ్రాఫ్లు 2 ఉన్నాయి. ఒక యాంకర్ ఎలిమెంట్ అనేది కనపడుతుంది. అవునా కాదా?
సతీష్. సార్ సార్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే నాకు ఈ స్క్రీన్ మీద కనుక చూస్తా ఉంటే నాకు ఏమైంది అంటే నాకు ఈ స్క్రీన్ మీద చూస్తా ఉంటే లోపల నాకు బాక్స్ 1 బాక్స్ 2 బాక్స్ వికీపీడియా అంటే 3 కంటెంట్స్ కనపడుతుంది. నాకేం చేద్దాం అనుకున్నా అంటే ఇక్కడ నా దగ్గర ఉన్న రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అనేది నేను చేస్తున్నాను. ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అనేది చేసేటప్పుడు ఎక్స్ట్రా స్మాల్ డివైస్ లో చూసినా 3 కనపడుతున్నాయి, స్మాల్ డివైస్ లో చూసినా 3 కనపడుతున్నాయి, మీడియం లో చూసినా కనపడుతుంది, లార్జ్ లో చూసినా కనపడుతుంది, ఎక్స్ట్రా లార్జ్ లో చూసినా నాకు కనపడుతుంది. బట్ నాకేం కావాలి అనుకున్నంటే నేను ఒక చిన్న థింగ్ ని చేద్దాం అనుకున్నాను. మీడియం డివైస్ లో కానీ నా దగ్గర ఏం చేద్దాం అనుకున్నా అంటే నా దగ్గర ఉన్న ఏ కంటెంట్ లో చూసినా కానీ నాకేం కావాలంటే బాక్స్ 2 అనేది అస్సలు కనపడకూడదు అనుకున్నాను. అలా కనపడకూడదు అంటే నేనేం చేశానంటే దీని యొక్క క్లాస్ నేమ్ దగ్గరికి వెళ్ళేసి d-none అని పెట్టాను. నన్ను అని పెట్టి ఏమైందంటే హైడ్ అయిపోయింది. ఇప్పుడు ఏమైందో చూద్దాం. ఇప్పుడు వెళ్ళి నేను ఏం చేసేదంటే నా దగ్గర ఉన్న డిఫరెంట్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ లోకి వెళ్ళి చూసేసాను. ఏమైందో చూడు, ఫస్ట్ లో కూడా నాకు ఏం చూడు, నా యొక్క కోడ్ లో ఏమున్నాయి, 2 పారాగ్రాఫ్లు, ఒక యాంకర్ ఎలిమెంట్ కావాలి, బాక్స్ 1 బాక్స్ 2 అనే ఎలిమెంట్స్, అలానే వికీపీడియా అనే ఒక కంటెంట్ కావాలి. కానీ నేను ఇక్కడికి వెళ్ళి చూస్తుంటే చూడు డిఫరెంట్ రెస్పాన్సివ్ వెబ్ డిజైనర్ లో చూస్తున్నప్పుడు నాకేమైందో చూడు, నా దగ్గర ఉన్న కంటెంట్ మొత్తం కూడా ఏమైందంటే కంప్లీట్లీ ఏమైందంటే కనపడకుండా ఉందన్నమాట. కంప్లీట్లీ కనపడతలేదు, అస్సలు కనపడతలేదు బాక్స్ అనేది. అలానే వికీపీడియా అనేది ఏమైంది అంటే వికీపీడియా అనేది ప్రతి డివైస్ లో కూడా నా దగ్గర ఏమైందంటే కనపడతా ఉంది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే నా దగ్గర ఉన్న డివైజెస్ లో వికీపీడియా అనేది ఎక్కడ కనపడాలి అంటే స్మాల్ డివైస్ లో కానీ ఎక్స్ట్రా స్మాల్ డివైస్ లో కానీ అస్సలు కనపడకూడదు. నాకు ఎక్కడ కనపడాలి అంటే నాకు మీడియం డివైస్ లో కానీ అంతకంటే ఎక్కువ డివైజెస్ లో ఉన్నప్పుడు నాకేం కావాలంటే ఈ వికీపీడియా అనేది కనపడాలి. అలా కనపడాలి అంటే ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తాం అనుకున్నంటే స్మాల్ డివైస్ లో కానీ ఎక్స్ట్రా స్మాల్ డివైస్ లో మాత్రమే కనపడాలి. అంతకంటే ఎక్కువ డివైస్ లో నాకు ఏం కావాలంటే ఇది కనపడకూడదు. అలా కనపడకూడదు అంటే ఏం చేయాలి అంటే బూస్ట్రాప్ యూటిలిటీస్ వాడదాం. ఏం చేద్దాం, మీడియం గానీ అంతకంటే ఎక్కువ డివైస్ లో వికీపీడియా అనేది హైడ్ అవ్వాలి. అలా హైడ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే ప్రాపర్టీ డి అంటే డిస్ప్లే అంటారు, హైఫన్ ఏ రెస్పాన్స్ బ్రేక్ పాయింట్ లో కనపడకూడదు, మనకి మీడియం డివైజెస్ లో కనపడకూడదు. ఎండి హైఫన్ అంటే అంతకంటే ఎక్కువ డివైస్ లో కనపడకూడదు కాబట్టి ఎండి హైఫన్ కనపడకూడదు అంటే మనం ఏం చేస్తాము, నన్ అనే ప్రాపర్టీని వాడతాం. ఇచ్చేసేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న డిఫరెంట్ డివైజెస్ లోకి వెళ్ళి చూద్దాం. ఎక్స్ట్రా స్మాల్ లో చూస్తే చూడు కనపడింది, స్మాల్ లో చూస్తే కనపడింది, మీడియం డివైజెస్ లో చూస్తే ఏమైందో చూడు, ఏమైంది అక్కడ వికీపీడియా మొత్తం కూడా పోయింది. అలానే నేను లార్జ్ డివైజెస్ లోకి వెళ్ళి చూశాను, కనపడతలేదు. అలానే నేను ఏం చేస్తానంటే ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్ లోకి వెళ్ళి చూశాను, కనపడతలేదు. అంటే నా దగ్గర ఉన్న కంటెంట్ ని మనం ఏం చేయొచ్చు అంటే కనపడేటట్లు చెయ్యొచ్చు, హైడ్ అయ్యేటట్లు చెయ్యొచ్చు. ఇలా హైడ్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే, ఇప్పుడు నా దగ్గర ఉన్న కంటెంట్స్ నేనేం చేద్దాం అనుకున్నాను అంటే కనపడేటట్లు చేద్దాం అనుకున్నాను. ఏం చేద్దాం అనుకున్నా అంటే అసలు బాక్స్ 2 అనేది అసలు నాకు కనపడతలేదు. ఈ బాక్స్ 2 అనే దాన్ని ఏం చేద్దాం అనుకున్నా అంటే మీడియం డివైజెస్ అంతకంటే ఎక్కువ డివైజెస్ లో ఉన్నప్పుడు బాక్స్ 2 అనేది కనపడాలి అనుకున్నాను. అలా కనపడాలి అంటే మనం ఏం చేయాలంటే డి హైఫన్ డి అంటే ఏమంటారంటే డిస్ప్లే అంటారు, ఎండి హైఫన్ అంటే మీడియం అంతకంటే ఎక్కువ డివైస్ లో కనపడాలి అంటే మన దగ్గర ఏమున్నాయంటే 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. మనం తీసుకున్న HTML ఎలిమెంట్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంటా ఇన్లైన్ ఎలిమెంట్ అనేది సెట్ చేయాలి. పారాగ్రాఫ్ అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, అందుకని నేను ఇక్కడ ఏం చేశానంటే BLOCK బ్లాక్ అని పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అప్పుడు నా దగ్గర ఉన్న డివైజెస్ లోకి వెళ్ళి చూస్తే ఏమైందనేది చూద్దాం. ఎక్స్ట్రా స్మాల్ డివైస్ లో చూస్తే చూడు బాక్స్ 1 ఒకటే కనపడింది, స్మాల్ డివైజెస్ లో బాక్స్ 1 కనపడుతుంది. మీడియం డివైజెస్ లో చూస్తే చూడు 2 బాక్సులు కనపడుతున్నాయి, లార్జ్ డివైజెస్ లో చూస్తే 2 బాక్సులు, ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్ లో చూస్తే ఏమైందో చూడు 2 బాక్సులు అనేవి వచ్చేసేసింది. అంటే ఇందాక నాకు ఏమైంది, ఒక బాక్స్ ని హైడ్ చేశాను, మళ్ళీ అదే బాక్స్ ని కనపడేటట్లు చేశాను. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? డౌట్ లేదు కదా. అలానే వికీపీడియా అనే కంటెంట్ చూడు ఏమైందో, ఎక్స్ట్రా స్మాల్ డివైస్ లో వికీపీడియా ఉంది, స్మాల్ డివైజెస్ లో ఉంది, అలానే మీడియం అంతకంటే ఎక్కువ డివైజెస్ లో లేదనమాట. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే లార్జ్ డివైజెస్ లో చూస్తున్నప్పుడు వికీపీడియా అనేది కనపడాలి.
అలా కనపడాలి అంటే మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి డిస్ప్లే యూటిలిటీ చేద్దాం. డిస్ప్లే యూటిలిటీ వాడాలంటే డి హైఫన్ ఏ రెస్పాన్స్ బ్రేక్ పాయింట్ కానీ కనపడాలి మనకి లార్జ్ అంతకంటే ఎక్కువ డివైస్ అంటే క్లాస్ నేమ్ ఏంది ఎల్జీ హైఫన్ కనపడాలి అంటే మనం తీసుకున్న వికీపీడియా అనేది ఏ ఎలిమెంట్ యాంకర్ ఎలిమెంట్ అనేది ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ లైన్ ఆఫ్ ద ఎలిమెంట్ అందుకని ఇన్ లైన్ ఆఫ్ ద ఎలిమెంట్ కాబట్టి ఏం చేయాలి చివరిలో ఇన్ లైన్ అని పెట్టేస్తే సరిపోయింది అనమాట. ఇన్ లైన్ అని పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసేస్తాం. ఇప్పుడు నాకేమైంది అంటే ఇన్ లైన్ అనేది చేసేసాను. అప్పుడు ఏమైంది అనేది నా దగ్గర ఉన్న డివైజెస్ లోకి వెళ్ళి చూద్దాం. మీడియం డివైజెస్ లో చూస్తే వికీపీడియా అనేది కనపడలేదు. అలానే నేనేం చేశాను లార్జ్ డివైజ్ లోకి వెళ్ళి చూశాను. లార్జ్ డివైజ్ లోకి వెళ్ళి చూస్తే ఏమైంది వికీపీడియా అనేది కనపడుతుంది. అలానే నేనేం చేశాను ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్ లోకి వెళ్ళి చూశాను. ఇప్పుడు ఏమైంది నాకు కావాల్సిన కంటెంట్ అనేది కనపడింది. ఇట్లా నేనేం చేసేసానంటే నా దగ్గర ఉన్న థింగ్స్ ని లాక్ చేసుకోవచ్చు. అలానే ఏం చేయొచ్చు అంటే విజిబుల్ గా అయ్యేటట్లు డిస్ప్లే అయ్యేటట్లు చేయొచ్చు. ఇందాక మన యొక్క రిక్వైర్మెంట్ లో మనం ఏం చేసేసాము ఫస్ట్ నేను చూసుకున్నప్పుడు నా దగ్గర ఉన్న ఇమేజ్ అనేది ఎక్స్ట్రా స్మాల్ డివైస్ లో కనపడాలి. తర్వాత ఎక్స్ట్రాగా పెట్టుకున్న డివైజుల్లో ఏం కావాలి అంటే మీడియం అంతకంటే ఎక్కువ డివైస్ లో కనపడాలి. ఎక్స్ట్రా స్మాల్ డివైస్ లో అదేం కావాలంటే హైడ్ అయ్యేటట్లు కావాలి. అలా చేయాలి అంటే ఎలా చేశానంటే ఇప్పుడు మీకు చూపించిన ఎగ్జాంపుల్ లో ఎలా అయితే చేశానో ఈ ఎగ్జాంపుల్ ని బేస్ చేసుకుని నేనేం చేశానంటే మన యొక్క వెబ్ పేజీలో ఏం చేశానంటే కొన్ని పొజిషన్ లో ఏం చేశానంటే హైడ్ చేసేసాను నా యొక్క ఇమేజ్ ని. అలానే కొన్ని పొజిషన్ లో ఏం చేశానంటే డిస్ప్లే అనేది చేశాను. ఇలా చేయడం అనేది ఈ రోజు సెషన్ లో మీ అందరికి నేర్పాను అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. అర్థమైనట్లేనా ఇంకందరికి? ఓకే, Yes, థ్యాంక్ sir. యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై బై.